కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయం అధికారులదే అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కు తెలిపారు. పంప్ హౌస్ హెడ్ కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారని చెప్పారు. నీటి నిల్వకు తాను ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం తమ ప్రభుత్వ హయాంలో 280 కోట్ల నిధులు విడుదల చేశామని, వాటిని వినియోగించే అధికారం కూడా అధికారులకు దాఖలుపరిచామని వెల్లడించారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయం నాటి మంత్రివర్గం తీసుకుందని, ప్రభుత్వ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామన్నారు. బ్యారేజీల కోసం స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికంగానే జరిగిందని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం కోసం నిధులు సమీకరించేందుకే ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో ఆ రుణాలను తిరిగి చెల్లించాలనుకున్నామని వివరించారు. కానీ వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదన్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ బుధవారం హాజరయ్యారు. అయితే విచారణకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓపెన్ కోర్టులో కేసీఆర్ ను విచారించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేయగా తనకు తీవ్రంగా జలుబు ఉందని, గుంపులో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఓపెన్ కోర్టు విచారణ వద్దని చెప్పడంతో కమిషన్ అందుకు అంగీకరించింది. అప్పటిదాకా ఓపెన్ కోర్టులో కూర్చున్న వారందరితో పాటు కేసీఆర్ కు తోడుగా వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు పంపించింది. అనంతరం ముఖాముఖి విధానంలో కేసీఆర్ ను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ 50 నిమిషాల పాటు కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ముందు 113వ కోర్టు విట్నెస్ గా హాజరైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏ జవాబులు చెప్పారో 114వ కోర్టు విట్నెస్ గా హాజరైన హరీష్ రావు దాదాపుగా అవే సమాధానాలు చెప్పారు. తాజాగా కేసీఆర్ కూడా అవే జవాబులు చెప్పడంతో ముగ్గురేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురికి కమిషన్ ఏకకాలంలో నోటీసులు పంపగా తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న కేసీఆర్, 6న ఈటెల రాజేందర్, 9న హరీష్ రావు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆరోగ్యం బాగాలేనందున తాను 5వ తేదీన విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ కమిషన్ కు నివేదించుకున్నారు. దీంతో 11వ తేదీన రావాలని కమిషన్ తదుపరి నోటీసులు పంపించింది. కానీ ఈటెల రాజేందర్, హరీష్ రావును విచారించాకే తాను విచారణకు హాజరు కావాలని కేసీఆర్ వేసిన ఎత్తుగడలో భాగంగానే ఇది జరిగిందని అంటున్నారు.